కోపము ఉబ్బును గర్వము ఆపోవక నునుకయు దురభిమానము కాపురుష గుణములంటూ కౌరవనాథ అంటాడు విదురనీతిలో విదురుడు. మొట్టమొదటి పనికిరాని లక్షణం కాపురుష అంటే వీడేం మనిషి అనిపించుకునే లక్షణం. మొట్టమొదటి పనికిరాని లక్షణం ఏంటంటే కోపం. కాబట్టి ఆ పనికిరాని లక్షణాలు వదిలించుకోవయ్యా. ఎట్లాగండి ఉప్పు కారం తింటున్నాం, కోపం రాకుండా ఎలా ఉంటుంది? కోపం వస్తుంది కదా, మనిషి లక్షణం కదా, ఉప్పు కారాలు తినకుండా మానేసేయమంటారా? మానేసి పచ్చి బెండకాయలు పచ్చి మిరపకాయలు కాకుండా పచ్చి బెండకాయలు పచ్చి వంకాయలు తినమంటారా ఏమిటి అంటారు. కోపం వస్తుందయ్యా, సహజంగానే తింటున్నావు కాబట్టి వస్తుంది, సహజం. కానీ వచ్చిన కోపాన్ని క్షణంలో నిగ్రహించుకో. కానీ కోపం రావడం సహజం. వచ్చిన కోపాన్ని క్షణంలో ఉత్తమే క్షణికాత్ కోపం మధ్యమే ఘటికాద్వయం, 2 గడియల పాటు కోపాన్ని ఉంచుకునేటువంటి వాడు తనకు తాను సమాధానం చెప్పుకోగలగాలి. నా కోపానికి కారణం ఏమిటి? ఎవరి మీద నేను కోపం పెంచుకుంటున్నాను? ఎటువంటి వ్యక్తి? ఈ వ్యక్తితో నేను గతంలో ఎంత సహాయం పొందాను? అందుకనే స్మృతి విభ్రమ అన్నాడు కృష్ణ పరమాత్మ. సమ్మోహాత్ స్మృతి విభ్రమ, క్రోధాత్ భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమ. ఆ మోహంలో పడి ఈ జ్ఞాపకం లేకుండా చేసేస్తుంది. అది లేకుండా మనం నిగ్రహించుకోగలగాలి కోపాన్ని. ఉత్తమే క్షణికాత్ కోపం మధ్యమే ఘటికాద్వయం అధమే చ అహోరాత్రో. అధమంగా ఒక పగలు ఒక రాత్రి 24 అవర్స్లో కోపాన్ని నిగ్రహించుకోగలిగిన వాడు ఉత్తమమైనటువంటి మనిషి. లేకపోతే మరణాంతకం పెట్టుకునేటువంటి వాడు ఇబ్బందుల పాలవుతాడు.